అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇసుకాసురుడు అని చెప్పి దేనికి పేరు పెట్టారో మనందరికీ ఇప్పటికే అర్థమైన విషయం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా వేల టన్నుల ఇసుకని మింగేసి వేల కోట్ల రూపాయలు ఏ రకంగా సంపాదించాడో, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఉచితంగా అందిస్తే ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరే విధంగా లక్షలాది మంది భవన నిర్మాణ రంగ కార్మికులకి ప్రతినిత్యం పని దొరికే విధంగా ఇసుకని ఉచితంగా అందిస్తే అధికారం చేపట్టినటువంటి మొదటి 2 నెలల్లోనే ఇసుకాసురుడైనటువంటి జగన్ రెడ్డి ఆ విధానాన్ని రద్దు చేసి ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టాడు. ఏ స్థాయిలో దోపిడీ చేశాడంటే, ఒక 5-6 నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక ప్రజెంటేషన్ ద్వారా ఏ రకంగా దాదాపు 40-50 వేల కోట్ల రూపాయలు ఏ రకంగా దోచుకున్నాడో ఆధారాలతో సహా రాష్ట్ర ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ రోజున అందరూ నిర్ఘాంతపోయారు. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఇసుకాసురుడు దోచేశాడా? ఆ రోజున ప్రజెంటేషన్ మేము ఇచ్చిన రోజున జగన్ రెడ్డి అతని సైకో సైన్యం తెగ బుకాయించారు. ఇవన్నీ పూర్తి అవాస్తవాలు, అకారణంగా మా పైన బురద జల్లుతున్నారు, మేము చాలా పారదర్శకంగా ఇసుక రీచుల్ని నిర్వహిస్తూ ఉన్నాం అని చాలా రకాలుగా బుకాయించే ప్రయత్నం చేశారు వాళ్ళ చేతిలో ఉన్నటువంటి బులుగు మీడియాను అడ్డం పెట్టుకుని. కానీ ఈ రోజున మేము గతంలో ఏదైతే చెప్పామో, చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి ఏదైతే తెలియజేశారో అవన్నీ కూడా అక్షర సత్యం అని చెప్పి స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అయినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వారి జాయింట్ కమిటీ ఒక నివేదిక ద్వారా స్పష్టంగా తెలియజేశారు. ఎస్, ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా సుమారుగా 1500 నుంచి 2000 టన్నుల వరకు ప్రతి రీచ్లో ఇసుకని అక్రమంగా తవ్వేస్తూ ఉన్నారని చెప్పి స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేస్తూ ఉంది. ఏమయ్య జగన్ రెడ్డి, ఆ రోజున పార్టీ పరంగా మేము అన్ని ఆధారాలతో మాట్లాడితే బుకాయించావు కదా, ఈ రోజున దీనికి ఏం జవాబు చెప్తావు? స్వయంగా కేంద్ర మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వారి నివేదికను సమర్పించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గత సంవత్సరం మార్చిలోనే అన్ని ఇసుక రీచ్లలో తవ్వకాలని తక్షణమే నిలిపివేయండి, మెకనైజ్డ్ శాండ్ మైనింగ్కి మేము ఒప్పుకోము, మెకనైజ్డ్ కానీ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని పూర్తిగా నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆ ఆదేశాలని బేఖాతరు చేస్తూ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితులలో స్వయంగా కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ యొక్క కమిటీ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వాళ్ళు నివేదిక సమర్పించారు. ఆ నివేదికలో చాలా స్పష్టంగా ఇన్ ఎవ్రీ శాండ్ మైనింగ్ రీచ్ అప్రాక్సిమేట్లీ 1000 to 2000 tons of sand per day per reach is being extracted illegally. అయ్యా జగన్ రెడ్డి, ఏమా పెద్దిరెడ్డి, సంబంధిత మంత్రిత్వ శాఖ నీదే కదా, ప్రతిసారి నీ చెంచా వెంకటరెడ్డిని వేసుకుని వస్తావు కదా మీడియా ముందుకి, ఏం సమాధానం చెప్తావా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక ఏం సమాధానం చెప్తావు? 2 రోజుల నుంచి నోరు పెగలట్లేదా? నోళ్ళు చచ్చుపడిపోయాయా? నాలుక మడత పడిపోయిందా నీకు, మీ నాయకుడు జగన్ రెడ్డికి? సమాధానం చెప్పండి దీనికి. ఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సేయింగ్ దట్ యు ఆర్ లూటింగ్ 1000 to 2000 tons of sand illegally from every sand reach in the state. ఇంకా ఏం చెప్తా ఉన్నారు? చట్ట విరుద్ధంగా మాన్యువల్ వే బిల్స్ ఇస్తా ఉన్నారని చెప్తా ఉన్నారు. అవి కూడా
ఈరోజు కూడా పత్రికల్లో, ప్రధాన దినపత్రికల్లో వచ్చాయి. ఆఖరికి నిన్న ఫిబ్రవరి 22వ తేదీని కూడా మీరు మాన్యువల్ బిల్స్ ఇస్తా ఉన్నారు. నాన్ ఇష్యూ ఆఫ్ కంప్యూటర్ జనరేటెడ్ ట్రాన్స్పోర్ట్ పర్మిట్స్. కంప్యూటర్ జనరేటెడ్ పర్మిట్స్ ఇవ్వట్లేదని చెప్తా ఉన్నారు. విత్ బార్ కోడ్. నాన్ అవైలబిలిటీ ఆఫ్ సీసీటీవీ కెమెరాస్ ఎట్ ద రీచ్. ప్రతి ఒక్క ఇసుక రీచ్లో సీసీటీవీ కెమెరాలు పెట్టి అక్రమ ఇసుక మైనింగ్ని అడ్డుకోవాలని చెప్పి ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అవి పాటించట్లేదని చెప్తా ఉన్నారు. ట్రాకింగ్ ఆఫ్ వెహికల్స్ అండ్ ట్రక్స్. జీపీఎస్ విధానంతో ప్రతి ఒక్క శాండ్ రీచ్ నుంచి బయలుదేరేటటువంటి వాహనం ఎక్కడికి వెళుతుందో ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాలి. అది పెట్టలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఇన్ని వయలేషన్స్. గతంలో తెలుగుదేశం పార్టీ ఏదైతే చెప్పిందో, మా నాయకులు ఇసుక రీచ్ల దగ్గరకు వెళ్ళి ఆ రోజున ఏ అంశాల మీద అయితే ఈ ప్రభుత్వాన్ని నిలదీశారో అవే అంశాలని రిపోర్ట్లో పెట్టి మరీ అడుగుతా ఉన్నారు. ఇవాళ దీనికి జవాబు చెప్పే బాధ్యత నీకు లేదా పెద్దిరెడ్డి? ఏమా జగన్ రెడ్డి, ఊరుకునే నేను సిద్ధం అని డైలాగులు కొట్టం కాదయా. దేనికి సిద్ధం నువ్వు? ఈ రకంగా దోపిడీ చేయడానికి సిద్ధంగా ఉంటావు నువ్వు. ఎప్పుడు కూడా దోపిడీకి సిద్ధంగా ఉంటావా నువ్వు? ప్రజలకు మేలు చేయడం కోసం కాదు. ఎక్కడ ఇసుక దోచేద్దామా, ఎక్కడ ఎర్రచందనాన్ని దోచుకుందామా, ఎక్కడ ఏది లూటీ చేద్దామా, దానికి సిద్ధంగా ఉంటావు నువ్వు. చెప్పు, దీనికి జవాబు చెప్పు. కేంద్ర మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి నివేదికకు జవాబు చెప్పాయా నువ్వు? అంతేకాకుండా వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళ నివేదికలో గూగుల్ ఎర్త్ ద్వారా, శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మేము పరిశీలించాం. యాజ్ పర్ ది అనాలిసిస్ ఆఫ్ శాటిలైట్ ఇమేజ్ available since year 2021 in Google Earth, it is observed that sand mining is carried out beyond the granted lease area. అనుమతి ఇచ్చినటువంటి ఏరియా కంటే మించి అక్రమంగా ఇసుక తవ్వేశారని చెప్తున్నారు. అదే మేము చెప్పాం కదా గతంలో. అనుమతిలో ఒక స్థాయి వరకు ఉంటే దానికి 10 రెట్లు ఇసుక తవ్వేస్తా ఉన్నారని మేము గతంలోనే చెప్పాం. అదే విషయాన్ని వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ధృవీకరిస్తూ ఉంది. Sand mining is being carried out beyond the granted lease area. అదేవిధంగా without environmental clearances issued and without consent of establishment and consent of for operation issued from Andhra Pradesh Pollution Control Board. ఈ రకంగా చాలా స్పష్టంగా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క వైలేషన్ని వాళ్ళ నివేదికలో పొందుపరిచి మరీ కూడా సబ్మిట్ చేశారు. దీనికి తక్షణమే జవాబు చెప్పాలి. పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలని సాక్షాత్తు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వండి వార్చారు వీళ్ళు. గత సంవత్సరం మార్చి 23వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ద్వారా తక్షణమే మెకనైజ్డ్ అండ్ సెమీ మెకనైజ్డ్ శాండ్ మైనింగ్ని మీరు నిలిపివేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా మైనింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో వాళ్ళు నివేదికలు కోరారు. రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పి సంబంధిత శాఖ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీకి వాళ్ళు కోరటం జరిగింది. అంతేకాకుండా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వారికి లేఖ కూడా రాయటం జరిగింది. ఎవరు రాశారు ఈ లేఖ? స్టేట్ లెవెల్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అథారిటీ, SEIAA, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు NGT వద్దు అని చెప్పినా కూడా ఇంకా ఇసుక మైనింగ్ జరుగుతూ ఉంది మీ రాష్ట్రంలో, మాకు ఇన్స్పెక్ట్ చేసి వాస్తవాలతో నివేదిక సబ్మిట్ చేయమని చెప్పి సాక్షాత్తు మినిస్ట్రీ వాళ్ళు అడిగితే బరి తెగించి వీళ్ళు గతంలో ఒకసారి ఆగస్టు 18, 2023న స్పెషల్ చీఫ్ సెక్రటరీకి రాసినటువంటి లేఖ కాపీ ఇది.